ఏప్రిల్ మే నెలలో వచ్చినాయంటే చాలు మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. నిజామాబాద్ జిల్లాలో మామిడి పండ్లకు భలే గిరాకీ ఉన్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా వద్ద మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా ఏప్రిల్ మే నెలలో వచ్చిందంటే చాలు మామిడి పండ్లు కోసం గిరాకీ ఎగబడుతూ ఉంటారు. అయితే అసలు ఏ మామిడి పండ్లు ఏ ధరలు ఉంటాయి అనే అంశానికి సంబంధించి వ్యాపారస్తులను అయితే అడిగి తెలుసుకుందాం. వారు ప్రతినిత్యము ఎన్ని కిలోలు అమ్ముతారు, ఎక్కడి నుండి వీటిని తీసుకొస్తారనే అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీది ఏ ఊరు? కొరుట్ల. ఎక్కడి నుంచి తెస్తారు? కొరుట్ల నుంచి చేస్తాం. ఎట్లా అమ్ముతారు? ఏంది? 120కి 2 కిలోలు, 100 కిలో, 80 కిలో. ఏవి బాగుంటాయి ఇందులో? దసరి బాగుంటాయి. దసిరి, బంగినపల్లి కూడా బాగుంటాయి. పాన్కమి. రోజుకి ఎన్ని కిలోలు అమ్ముతాము? 2 క్వింటాలు 2 క్వింటాలు. గిరాకీ అయిన ఏమన్నా పడతలు ఉందా మీకు? కూలి పడుతుందా? ఈ అమ్ముడు పోతే పడతాయి. అన్ని ఆడ పెట్టెలు పెట్టినామంటే పడాయి. ఒక్కొక్క పెట్టే ఎంత తెస్తారు? ఒక్కొక్క పెట్టే 500, 800, 1000 రూపాయలు. మాల బట్టి, పండు బట్టి రేటు. మీకు ఎంత మిగులుతాయి అందులో? పెట్టకు 100, 150 మిగులుతాయి. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ వ్యాపారం చేయబట్టి? 15 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం? తేడా మస్తున్నది. ఈ సంవత్సరం గిరాకీ లేదు. లేదా? అంటే సీజన్ బాగుంది అంటున్నారు అందరు. అది అంత పడిపోయిందని మొత్తుకుంటే ఏడ బాగున్నది. గిరాకీ లేదు. ఎట్లా పడిపోయింది? వర్షాల కింద పడే? వర్షాలకు, గాలి దుమ్మరాలకు వాళ్ళ మధ్య ఓకే, మొత్తానికి చూడొచ్చు, మామిడి పండ్ల సీజన్ వచ్చింది కానీ మాకు వ్యాపారం సరిగా లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరము ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడడంతో పూర్తిగా మేము నష్టపోయాము. దానికి సంబంధించి గిరాకీ లేకుండా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యాపారం అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం సరిగా సాగడం లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వారి వ్యాపారాలు సజావుగా సాగుతాయి అనుకున్నారు. కానీ మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఎగబడి మామిడి పండ్లు కొంటూ ఉంటారు. దసరి అదేవిధంగా బంగనపల్లి మామిడి పండ్లకు భలే గిరాకీగా ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల ఆ పానకం ఏదైతే బంగినపల్లికి దసరికి సంబంధించి వేరువేరు రుచులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కో రకమైన ధరలతో మేము అమ్ముతున్నామని చెప్తున్నారు. ఇక్కడ సాధారణంగా అయితే ప్రతినిత్యము ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. రోజుకి ఎన్ని కిలోల కాయలు మామిడి పండ్లు అమ్ముతారు అనే అంశానికి సంబంధించి వారిని అడుగుదాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కోరుట్ల నుండి. ఎన్ని రోజుకి ఎట్లా అమ్ముతారు? 10-12 బాక్సులు అమ్ముతాం అంతే. ఏం లాభం ఉందా? లాభం అంటే కైకిలు పడుతుంది అంతే. పడుతుందా? కైకిలు పడుతుంది. ఎట్లా ఉంది ఈసారి గిరాకీ? ఇక గంతనే ఉంది, బాగా ఏం లేదు. పిరం ఉంది పండు ఈసారి. కొనేటోళ్ళు అగ్గున్నారు. 120కి 2 కిలోలు బంగినపల్లి, 150కి 2 కిలోలు దసేరి అంతే. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాగా తేడా ఉంది. వ్యాపారం అయితే పోయినసారికి ఈసారికి బాగలేదు అంటున్నారు. బంగినపల్లికి సంబంధించి 120 రూపాయలకు 2 కిలోల చొప్పున అమ్ముతున్నామని అయితే చెప్తుంటారు. దీనికి అంతరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ దసరికి సంబంధించి 150 రూపాయలకు 2 కిలోలు చొప్పున అమ్ముతున్నామైతే చెప్తున్నారు. ఏదేమైనా పూర్తి స్థాయిలో వ్యాపారం అయితే ఈసారి సవ్యంగా సాగడం లేదని చెప్తున్నారు. మొత్తానికి వ్యాపారం వల్ల అనేక ఒడిదుడుకులు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో అయితే మామిడి పండ్లకు భలే గిరాకీ ఉంటుంది అనుకుంటున్నాం. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏడాది వ్యాపారం సరిగా లేదని చెప్పితే వ్యాపారాలు చెప్తున్నారు. బంగినపల్లి మామిడి పండ్లకు పానకం బాగా వస్తుంది. దానివల్ల ఏదైతే అట్లేసుకొని అవి తింటుంటే భలే రుచిగా ఉంటాయని చెప్తున్నారు. దసరికి సంబంధించి చూసుకుంటే అవి తీపి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనేక దానికి సంబంధించి మినరల్స్ ఉంటాయని చెప్పి అయితే వ్యాపారస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మామిడి పండ్లకైతే ఈసారి అనుకున్న స్థాయిలో వ్యాపారం లేదు, కానీ ధరలు అయితే అధికంగా ఉన్నాయి. దీనివల్ల మాకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం కొంచెం మందకొడిగా ఉందనే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.